మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనము. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి దేవుని యొక్క లేఖనమును మనం ధ్యానం చేసుకుందాం. ఈ మాట కంటే ముందుగా 7వ వచనములు అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. 9వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, మీ కుమారుడు ఒకవేళ మిమ్ములను రొట్టెను అడిగిన ఎడల మీరు రాయిస్తారా? చేపను అడిగితే పామిస్తారా? అంటే దాని అర్థం ఏందంటే, మీరు రొట్టెను అడిగితే రొట్టెనే ఇస్తారు కదా, చేపను అడిగితే చేపనే ఇస్తారు కదా అని ప్రభువు చెప్పకనే చెప్తా ఉన్నాడు. అంటే మీరు దేని గురించైతే అడుగుతారో, మీరు దేని గురించైతే అడుగుతారో అది నా దగ్గర నుంచి మీరు పొందుకుంటారు అనేటువంటి సూచన ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మీ పిల్లలకే మీరు అడిగింది ఇవ్వకుండా వేరేది ఇస్తే, మీ పిల్లలకే మీరు అడిగింది ఇచ్చినప్పుడు నేను ఇవ్వలేనా మీకు అని ప్రభువు మనకు చెప్పకనే చెప్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మన జీవితాలలో అనేక సమయాలు, అనేక సందర్భాలు, అనేక పరిస్థితులు మన జీవితాలలో ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో అనుభవాలు మన జీవితాలలో ఉంటాయి. ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో మనం ఎలా ఉంటామో అంటే, దేవుడు చేస్తాడా చేయడన్నటువంటి ఆలోచనతో ఉంటాం. కొన్ని సందర్భాలలో అడిగి వేసారిపోయినట్టుగా మాట్లాడుతూ ఉంటాం, ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ బైబిల్లో మనం ఎక్కడ చూసినప్పటికీ ప్రతి చోట కూడా ఏముంటుంది అంటే, దేవుణ్ణి ఏదైతే అడుగుతారో దాన్ని మాత్రమే పొందుకున్నవారు ఉన్నారు. అంటే ఖచ్చితముగా మనం అడిగిన దానిని ఖచ్చితముగా ప్రభువు చేయగలిగిన వాడు. అయితే 15వ అధ్యాయం యోహాను సువార్త 15:7లో చెప్పినట్టుగా ఆయన మాటలు మనలో ఉండాలి, మనము ఆయనలో ఉండాలి. ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన మాటలుంటే మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీరు పొందుకుంటారని యేసయ్య చెప్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఏందయ్యంటే, ఆయనలో మనం ఉన్నప్పుడు, మనలో ఆయన మాటలు ఉన్నప్పుడు మనము శరీర సంబంధమైన దానిని మనం అడగము. లోకానుసారమైనటువంటి వాటిని మనం అడగము. ఏం అడుగుతామంటే దేవుని సంబంధమైనటువంటివి, దేవుడు బడవలసిన వాటిని, దేవుడు ఏ విషయంలోనైతే మహిమపరచబడతాడో ఆ విషయాలను మనం కోరుకుంటూ ఉంటాం. ఆ విషయాలను ప్రభు సన్నిధిలో మనం అడుగుతూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది యొక్క కోరికలు ఎలా ఉంటాయంటే, ఎన్నో విభిన్న రకాలైనటువంటి కోరికలు ఉంటాయి, విభిన్న రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. దేవుడు నాకు అది ఇస్తే బాగుండు, దేవుడు నాకు ఇది ఇస్తే బాగుండు. కానీ ఇస్తాడు, కానీ దాన్ని మెయింటైన్ చేసేటువంటి కెపాసిటీ
మనకు లేదు. దాని వలన ఉపయోగం లేదు. కొన్నిటి వలన మనకు నష్టం కలుగుతుంది. కొన్నిటి వలన మనకు ఇబ్బంది కలుగుతా ఉంది. మన జీవితాలకు ఇబ్బంది కలుగుతా ఉంది. అందుకనే దేవుడు మనకు ఏ సమయంలో ఏది అవసరమో, అంటే దాని ద్వారా మనం నష్టపోవద్దు, దాని ద్వారా ఇతరులు నష్టపోవద్దు, దాని ద్వారా మనం ఆగమయ్యేటువంటి పరిస్థితులు ఉండకూడదు. సరి అయిన సమయంలో సరి అయినటువంటి వస్తువును, సరి అయినటువంటి అవసరాన్ని ఖచ్చితముగా దేవుడు తీరుస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనుకుంటా ఉంటాం, ఎన్నెన్నో మన ఊహలు ఎన్నెన్నో ఉంటాయి, నాకు అదైతే బాగుండు అనుకుంటాం. కానీ ప్రభు అంటాడు, అది నీకు ఇప్పుడు అవసరం లేదు, అది నీకు ఇప్పుడు అవసరం లేదు, దానివల్ల నీకు లాభం లేదు, దాంతో నీకు లాభం లేదు. ఒకవేళ దేవుడు ఇవ్వాలనుకుంటే బెంచ్ కార్ ఇస్తాడు, కానీ దాన్ని మెయింటైన్ చేసేటువంటి కెపాసిటీ ఉందా? దాన్ని కనీసం వాడుకునేటువంటి కెపాసిటీ ఉందా? కనీసం దాంట్లో పెట్రోల్ పోసుకునేంత కెపాసిటీ ఉందా? కనీసం దాన్ని సర్వీసింగ్ చేసుకునేంత కెపాసిటీ ఉందా? అందుకనే దేవుడు ఇయ్యడు. అంటే మనకు ఆ కెపాసిటీలోనికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు దేవుడు దాన్ని ఇస్తాడు. అంతేగాని మనకు అది అనుభవించేటువంటి ఆ స్టామినా లేనప్పుడు, అనుభవించేటువంటి స్తోమత, అనుభవించేటువంటి శక్తి లేనప్పుడు దేవుడు మనకివ్వడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో అడిగినటువంటి దానికి ఖచ్చితమైనటువంటి జవాబును మనకు ప్రభు ఇస్తాడు. బైబిల్లో మీరు చూడండి, సమయానుకూలముగా చేసిన ప్రార్థనలు, అవసరానుకూలంగా చేసినటువంటి ప్రార్థనలకు దేవుడు తప్పక జవాబిస్తాడు. దావీదంటాడు, ఇరుకునందుండి నేను మొరపెట్టాను, నాకు విశాలమందు ప్రభు ఉత్తరం ఇచ్చాడు. అంటే అది అవసరం. ఇరుకులో ఉండి ప్రభు ఆ విశాలత నాకు కలుగ చేయమనడం అవసరం లేదు. నాకు అసలు వాస్తవానికి చిన్నది కూడా లేదు, ఒకేసారి పెద్దది కావాలంటే ప్రభు చెయ్యడు. అంటే దేవుడు చేయలేడనా? కాదు కాదు కాదు, మనకు అవసరం లేదని, మనకు అది అక్కరలేదు ఆ సమయానికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటాడు? రొట్టెని అడిగితే పామునిస్తారా? రాతినిస్తారా? ఏమండి? చేపను అడిగితే పామునిస్తారా? అంటే ఇవ్వరు కదా. నేను కూడా మీరు ఏది అడిగితే అది ఇస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. అటువంటి కృపా భాగ్యమును ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, ప్రతి కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు, ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ ఘనమైన కార్యాలు జరిగించు. ప్రభు విన్న వాక్యాన్ని ఫలభరితంగా మార్చమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి వారిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.